హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మళ్ళీ కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం guys. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సో నా 3 years వేస్ట్ ఎలా చేశాను, అండ్ నేను ఒక 6 years తర్వాత ఎలా నేను ఇలా సెటిల్ అయ్యి ఓకే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవడానికి ఎలాంటి పాయింట్స్ నాకు హెల్ప్ అయ్యాయి, ఎలాంటివి నేను అవాయిడ్ చేశాను, అండ్ నాకు ఆ 3 years వేస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి స్టాక్ మార్కెట్లో. సో ఇలాంటి బాగా డేంజరస్ అయిన ఇది ఒక బిజినెస్ అంటానండి. ఓకే, బిజినెస్ అంటాను. దానివల్ల మీకు ఇంకా ఏంటంటే జీరో సమ్ గేమ్ అండ్ బిగ్ ప్లేయర్స్ గేమ్. సో చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో అవి తెలుసుకోకుండా పాపం రిటైలర్స్ అండ్ నార్మల్ ట్రేడర్స్ సో ఒక నిమిషంలో అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి అసలు ట్రేడింగ్ అనేది ఎంత ఈజీ అయితే అందరు ఇక్కడే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఒక డాక్టర్ అంటే ఒక 5-10 years కష్టపడాలి, అండ్ ఇంజనీర్ అయితే ఒక 4-6 years కష్టపడాలి, అండ్ లాయర్ కానీ. సో ఎవరైనా అండి, ఎవరైనా ఏ బిజినెస్ అయినా, ఏ సెక్టార్లో ప్రొఫెషన్ అయినా ఓకే, కనీసం ఒక 5-6 ఏళ్ళు కష్టపడితేనే అవుతుంది పని. ఓకే, అలాంటిది ఈ రోజే మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఈ రోజే మీరు ట్రేడ్ చేయొచ్చు అనేది ఒక పాయింట్లో మనకు ఒక బిగ్ థింగ్ అండి. సో సెట్ బ్యాకే అంటాను నేను. సో ఒక నెగిటివ్ థింగే అంటాను, అంత ఫాస్ట్గా కూడా కాకుండా. సో ఒక బేసిక్ అయిన స్ట్రక్చర్ తెలిసి సో తర్వాత ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్స్ ఫ్యూచర్స్లోకి రావడం అనేది నా సజెషన్. సరే వచ్చేసారు. సో ఒక 2-3 ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి ఇంకా పోరాడుతూనే ఉన్నారు, మీరు లాసెస్ వస్తూనే ఉన్నాయి అంటే సో ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో ఒకటి మీ గేమ్ చేంజింగ్ వీడియో అవుతుంది. సో నాది గ్యారంటీ. నేను చెప్పినట్టు పాయింట్స్ ఒక 10 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్గా దీన్ని ట్రస్ట్ చేయండి. ఓకే, ఈ వీడియోని నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. సో హ్యాపీగా అయితే మీరైతే సో ఒక బెటర్ ట్రేడర్ అవుతారు, నాది గ్యారంటీ. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. సో 10 పాయింట్స్ గురించి మాట్లాడదామని చెప్పాను కదా. సో ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్గా సో స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. స్ట్రాటజీ అంటే ఏంటి? సో ఇండికేటర్స్ పెట్టుకొని, ప్రైస్ యాక్షన్స్ పెట్టుకొని, ఐసీసీ కాన్సెప్ట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో ఇంకా మీరు ఎస్ఎంసి కాన్సెప్ట్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పేర్లు పెడతారు, ఇండికేటర్స్ యూస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాటజీ మీన్స్ మైండ్ సెట్ గైస్, సైకాలజీ. ఓకే, సో మెయిన్ థింగ్ సైకాలజీ, సైకాలజీ, సైకాలజీ అని ఎప్పుడు కొట్టుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక ప్రాపర్ మైండ్ సెట్. ఒక స్ట్రాటజీ అనేది నేను జస్ట్ 20% మాత్రమే అంటాను. 80% సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, ఇవే గైస్. క్లియర్గా చెప్తాను, ఇవే. ఓకే, సో ఒక స్ట్రాటజీ అంటున్నారు. సో ఏం లేదు గైస్. సో ఇండికేటర్ వాడతారు, ఎస్ఎంసి కాన్సెప్ట్స్, ఐసీసీ, ప్రైస్ యాక్షన్, నథింగ్ గైస్. ఓకే, ఏదైనా మనం ఒక దాంట్లో ఉన్నది మనం ప్రాబబిలిటీ. సో ఎంత ప్రపంచంలో ఏది నేర్చుకున్నా ప్రాబబిలిటీ. సో ఇప్పుడు ఆ ప్రాబబిలిటీకి తీసుకోవాల్సింది ఏంటంటే సో నువ్వు ప్రైస్ యాక్షన్ వాడు, ఎస్ఎంసి వాడు, ఐసిటిసి వాడు, ఏదైనా వాడు. ఓకే, ఏ కాన్సెప్ట్స్ అయినా వాడు. సో నీకు ఎడ్జ్ ఉండాలి, ఆ స్ట్రాటజీలో నీకు ఎడ్జ్ ఉండాలి. సో నీకు ఏదైనా ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం ఇండికేటర్స్ వాడుకో, లాగింగ్ వద్దు, మూవింగ్ యావరేజెస్ వాడుకో, వీవ్యాప్ వాడుకో, ఉన్నాయి కదా. సో ఆర్ఎస్ఐ వాడుకో, ఒక లింజర్ వ్యాన్స్ వాడుకో. సో కాకపోతే నీది ఎప్పుడు ప్రైస్ యొక్క బిహేవియర్ తెలియాలి. సో మీరు ప్రైస్ యొక్క బిహేవియర్ అంటే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ర్యాండమ్ థింగ్స్ ఇంకా ఇంకా ఎప్పుడో థింగ్స్ వాడుతూ ఉన్నారు. సో అది ఎలా అండి? సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏదైనా చూడండి. సో ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్ అండి, ఇది బ్రేక్ అవుట్ ఇచ్చిందండి, మంచి క్యాండిల్ క్లోజ్ అయింది, హై కూడా బ్రేక్ అయింది, స్టాప్ లాస్ ఇది అంటారు. ఇంకా ఇదే ఫాలో అవుతున్నారంటే సో బిగ్ ప్లేయర్స్ గేమ్లో మీరు లేనట్టు. ఓకే గైస్, ఒకటి మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయనుకోండి. సపోర్ట్ అంటే బై చేయడానికి కాదు, రెసిస్టెన్స్ సెల్ చేయడానికి కాదు అనేది మెయిన్ థంబ్ రూల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి ఉన్నది బై చేయడానికి, సెల్ చేయడానికి కాదు. ఓకే, అవి ఒక పాయింట్స్. మేబీ అది బ్రేక్అవుట్ అవ్వచ్చు, అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఇవి కూడా ఉన్నాయి కదా పాసిబిలిటీస్. ఓకే, ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవాలి మైండ్లో. ఓకే, ఇప్పుడు సపోజ్ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అవుట్ అయ్యిందని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవడండి అందరూ బై చేస్తే సెల్ చేసేది ఎవడండి? సో ఇది ఒక బిగ్ ప్లేయర్స్ గేమ్ అండి. బిగ్ ప్లేయర్స్ గేమ్లో మనం రీటైలర్స్, మనం మార్కెట్ని మూవ్ చేయలేం. సో అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మూమెంట్స్ని పట్టుకొని సో వాళ్ళు ఏం చేయగలరో చూసుకొని ఎలాంటి స్టాప్ లాస్ వాళ్ళ లిక్విడిటీ కావాలి ఖచ్చితంగా. అంటే మార్కెట్ ఈ ఎస్ఎంసీస్, ప్రైస్ యాక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే లిక్విడిటీ మీద సో మెయిన్గా డిపెండ్ అయి ఉంటుందండి స్టాక్ మార్కెట్లో. స్టాప్ లాసింగ్, హంటింగ్ అనొచ్చు, లిక్విడిటీ గ్రాబ్ అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు. పేరుతో పని లేదు, పనితో పని.
ఓకే. సో నా పాయింట్ ఏంటి, ఇలాంటి ఏరియాస్‌లో ఊరికే బ్రేక్ అవుట్ ఇచ్చేసింది కదా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు గైస్. ఇదే లిక్విడిటీ గ్రాబ్. సో గ్రాబ్ చేసారు, ఫాలో అయింది. ఓకే. మీరు చూడండి ఇవే జరుగుతుంటాయి మార్కెట్‌లో. ఏమన్నా ఇదండి. సో సపోర్ట్ కాడ బై చేశారు. సో ఎంత మంచి స్ట్రాంగ్ క్యాండిల్ చూడన్నా. ఓకే. క్లియర్‌గా మార్కెట్ ఫాల్. ఓకే. అర్థం చేసుకోండి. మార్కెట్‌లో మీరు ఎప్పుడు చూసినా ఇవే నడుస్తుంటాయి. నడుస్తూనే ఉంటాయి. ఓకే. మీరు కావాలంటే చూసుకోండి. ఓకే. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ మీకు క్లియర్‌గా బ్రేక్ డౌన్ ఇస్తారు. బ్రేక్‌ఔట్లు ఇస్తారు. చెప్పలేం ఉండవు. ఇవంతా రెగ్యులర్‌గా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఆ బ్రేక్‌ఔట్, సో ట్రాప్. ఈ ట్రాప్స్ మీకు మీరు ఎక్కడైనా ఉండండి ఎతుక్కోండి. చూడండి లో బ్రేక్ అయింది. ఎంత పెద్ద బయింగ్ వచ్చింది చూడండి. చూడండన్న. సో క్లియర్‌గా. ఓకే. మీకు లిక్విడిటీ గ్రాబ్ అనేది ఎక్కువ ఉంటది. మీకు క్లియర్‌గా దానికి కూడా చెప్పాను. స్టాప్ లాస్ హంటింగ్ మీద నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను. చాలా వీడియోస్‌లో లైవ్‌లో చెప్పాను. ఎవ్రీడే లైవ్ గురించి ఇదే డిస్కస్ చేశాను. ఓకే. స్ట్రాటజీ ఏదైనా వాడండి. ఏమైనా వాడండి. ప్రాబ్లమ్ లేదు. బట్ మీరు ఏది వాడినా ప్రాబబిలిటీ కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేస్తే బావుంటది. సో ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన నీడ్ లేదు. ప్రతి ట్రేడ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే. స్కాల్పింగ్ చేస్తారా? స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? ఏదైనా చేయండి. ఏదైనా ఒక్కటి చేయండి. ఓకే. ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవాల్సిన రూల్ లేదు. లిమిట్ చేయండి. అన్నిటిని లిమిట్ చేయండి. ఓకే. ఫస్ట్‌లో స్టార్టింగ్ 1, 2 లాట్స్‌తో చేయండి. లక్షలు చూడొద్దు. ఎవడో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వాడెవడో లైవ్ పెట్టి చెప్తున్నాడంటే వాడు చెప్తాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం తెలుసుకుంటున్నావు? వాడిన్ని పెట్టమంటున్నాడంటే వాడి రిస్క్ వేరు. వాడికొచ్చే డబ్బులు వేరు. నీ రిస్క్ వేరు. నీ క్యాపిటల్ వేరు. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకో. ఓకే. ఊరికే ఒకరిని నమ్మేయొద్దు. అర్థమైందండి? స్ట్రాటజీ అనేది నా పాయింట్‌లో ఇది. సో మీకు ఇంకా స్ట్రాటజీస్ కావాలంటే సో లైవ్‌కి రండి. సో నేను చెప్పే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అర్థం చేసుకోండి. జాయిన్ అవ్వండి. ఓకే. యాహ్! నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రిస్క్ మేనేజ్‌మెంట్. సో ఇది ఎగ్జాక్ట్‌లీ రిస్క్ మేనేజ్‌మెంట్ అని ప్రతిసారి చెప్తాను. మీరు ఒక ఒక 1,00,000 ఉంటే 1,00,000ని తీసుకుపోయి క్యాపిటల్ పెట్టడం కన్నా ఓకే. సో 5% డే రిస్క్‌ని తీసుకొని దాన్ని డివైడ్ చేసి 2.5, 2.5గా చేసుకోండి అని చాలా సార్లు చెప్పాను. ఓకే. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఈరోజు నీకు ఈ 5% పోయినా నీకు ఫరక్ పడదు. రేపు 95%తో నువ్వు మళ్ళీ అగైన్ ట్రేడింగ్‌కి రాగలవు. లేదంటే నువ్వు ఈరోజే 60%, 70% పోగొట్టేసి సో నీకు ట్రేడింగ్ కెరీర్ అయిపోయింది. మళ్ళీ రేపొచ్చి మీరు గ్యాంబ్లింగ్ చేస్తావు. హీరో జీరో కాల్ చేస్తావు. దీన్ని రికవరీ మైండ్ సెట్ కోసం పెడతావు. అది అవ్వదు. రియలిస్టిక్ వేలో అవ్వదు. ఓకే. సో అర్థం చేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రిస్క్ మేనేజ్మెంట్. నువ్వు మళ్ళా రిస్క్ రివార్డ్ వేరు. రిస్క్ మేనేజ్మెంట్ వేరు. సో నువ్వు లాస్ అయ్యేది ఎంత ఉంటుందో నువ్వు రోజుకి రాగానే ఆ రోజు నువ్వు నీ చేతిలో ఉన్నది ఏంటంటే నీ రిస్క్ మాత్రమే. నీ ప్రాఫిట్ ఎంతొస్తది? మార్కెట్ ఎలా మూవ్ ఉంటదా? మూవ్‌మెంట్ ఉంటదా? అది పట్టించుకోవద్దు. నీ చేతిలో ఉందేంది? రిస్క్. నీ లాస్ ఎంతో నీకు తెలుసు. దానికి తగ్గట్టు క్వాంటిటీ తగ్గించుకో. క్వాంటిటీ మేనేజ్ చేసుకో. చలో. సో ట్రేడ్ ఎంట్రీ తీసుకో. నీ మల్టిపుల్ కన్ఫర్మేషన్ 3, 4 కన్ఫర్మేషన్స్ వచ్చాయా? తీసుకో. లేదంటే వద్దు. వదిలేయి. ఓకే. ఇలాగే చెయ్యి. నాకు ఇన్నేళ్ళు వేస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక మెంటార్‌ని వినకపోవడం. సో ఒక మెంటార్‌ని ఫాలో అవ్వకపోవడం. ఒక ప్రాపర్ మెంటర్‌షిప్ చేసేటాళ్ళకు నేను ఎవరు జాయిన్ అవ్వల. అంతా ఫ్రీగా వస్తుంది అంతే. ఓకే. యాహ్! సో సెకండ్ పాయింట్ రిస్క్ మేనేజ్మెంట్. థర్డ్ పాయింట్ రియలిస్టిక్ టార్గెట్స్. ఓకే. సో రియలిస్టిక్ టార్గెట్స్ అంటే ఇది కూడా చాలా మంది చేసే తప్పండి. ఓకే. ఇక్కడ చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేనిక్కడ షార్ట్ చేశాను గైస్. ఓకే. నేనిక్కడ షార్ట్ చేశాను. నా టార్గెట్ ఇది. ఓకే. నా టార్గెట్ ఇది. నేను మాట్లాడతాను. రియలిస్టిక్ టార్గెట్. షార్ట్ చేశాను. బానే ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బానే ఉంది గదా! ఇక్కడ దాకా నేను టార్గెట్ అనుకున్నా 1:2 వచ్చింది. కాకపోతే మార్కెట్ ఇంత ఫాలో అయిందనుకో. ఓకే. 1:8 వచ్చింది అని చెప్పి నేను ఇది కోసం వెయిట్ చేశానంటే నేనెంత గొర్రె. ఇది కరెక్ట్ కాదు గదా! వస్తుంటాయి. నీ రిస్క్ రివార్డ్ ఎడ్జ్ కరెక్ట్‌గా ఉండాలి. అలా అని జెప్పి నీకు స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదని స్టాప్ లాస్ పెట్టి ఇలా చేయడం ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో నీకు కరెక్ట్‌గా వేలో నీ స్టాప్ లాస్ అనేది కరెక్ట్ వేలో పెట్టగలగాలి. ఓకే. సో నువ్వు ఈ ప్రీవియస్ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంటాయి. జరుగుతుంటాయి. ఓకే. మీకు జరుగుతుంటాయి. ఓకే. ప్రశాంతంగా ఉండు. కానీ ప్రాబ్లమ్ లేదు. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది నువ్వెప్పుడైతే మేనేజ్ చేస్తావో కరెక్ట్‌గా ఉంటది. రియలిస్టిక్ టార్గెట్స్ కూడా నీకు అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ నువ్వేంటి, ఇక్కడ నీకొక ప్రీవియస్ సపోర్ట్ ఉంది. నువ్వు ఇక్కడ దాకే చాలు నీ టార్గెట్. ఇక్కడ కన్నా ఎందుకు? ఇక్కడి నుంచి నువ్వు ఎక్కువ తీసుకోవాలంటే నీ రిస్క్ తగ్గించేసుకో. లేకపోతే హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకో. రియలిస్టిక్ వేలో బిహేవ్ చెయి. ఓకే. సో ఈరోజే నీకు 1000 పాయింట్లు సారీ గైస్. ఈరోజే 1000 పాయింట్లు పడిపోతాయి. 2000 పాయింట్లు పడిపోతాయి అన్న ఒక కాన్సెప్ట్‌లో నువ్వు ఉండొద్దు. మార్కెట్ ఫాలో అవుతది. నీకు రియలిస్టిక్ టార్గెట్స్ అనేది నువ్వు ప్లేస్ చేసుకో.
అదర్వైజ్ నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సో ఏదో ఒక రోజు వచ్చేస్తాయి బై మిస్టేక్, ఎక్కువ వచ్చేస్తాయి. సో వాటినే పట్టుకొని ఇది రోజు అదే అవుతుందంటే అది అవ్వదు. ఓకే. సో ఇది 3 రియలిస్టిక్ టార్గెట్స్. అండ్ స్టాప్ లాస్ కూడా మీకు విత్ ఇన్ లిమిట్స్లో పెట్టుకో. ఓకే, విత్ ఇన్ బడ్జెట్లో పెట్టుకో. స్టాప్ లాస్ ఉంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే తగ్గించుకో. ఓకే, ఇది మాత్రం లిమిట్ చేసుకో, రియలిస్టిక్ టార్గెట్స్. తర్వాత వచ్చి డూ నాట్ ఫోకస్ ఆన్ యువర్ P&L. ఇంకోటి చాలా మంది చేసే తప్పు ఏంటంటే డబ్బుల మీద ఫోకస్ చేస్తారు. నాకు ఒక 2000 రావుగానే సో ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతాను. నువ్వు స్టాప్ లాస్ 3000 పెట్టుంటావు. ఇది ఎక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అన్నా? ఇది అస్సలు అన్నా ఇది చాలా చాలా తప్పన్నా. ఓకే, మీరు డబ్బులు ఫోకస్ చేశారు, ఇది పెట్టారు. ఓకే, మీరు స్టాప్ లాస్ పెట్టారు, 1:2 వచ్చింది కదా, ఇది నీ రిస్క్ రివార్డ్. అలా కాకుండా నువ్వు ఏం చేస్తావు అంటే డబ్బులను చూస్తావు. ఓకే, ఒక 3000 రాగానే 4000 రాగానే సో ఇక్కడ చూసి నువ్వు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతావు. 1:1 కూడా రాదు, 0.8. ఓకే, 0.9 అంటే ఏంటి? 1:1 కూడా లేని ట్రేడింగ్, అది ఏం ట్రేడింగ్ అన్న? అది ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాం మనం చెప్పండి? ఓకే, అంటే ఇది మీరు ఏదైనా ఫాలో అవ్వాలి అంటే మీకు స్ట్రాటజీ లేదంటే మీరు బెటర్ గో విత్ గ్యాంబ్లింగ్ అంటే. ఓకే, మంచి క్యాసినోకి పోండి. క్యాసినోకి పోయి మంచిగా జ్యూస్ ఫ్రీగా ఇస్తారు, కాంప్లిమెంటరీ ఫుడ్ ఇస్తారు, అప్పుడు చేసుకోండి. మీరు ఎలాగో ఉండేది రెండే, బయ్యా సెల్ అన్నట్టు ఆడ కూడా రెండే ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు బెట్టింగ్ ఆడుకోండి. ఎందుకన్నా ఇది? సో అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. ఓకే, నాట్ అన్ గ్యాంబ్లింగ్. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్, ఓకేనా, టార్గెట్, రియలిస్టిక్ టార్గెట్స్, ఓకేనా. సో డబ్బుల్ని చూసి కాకుండా టార్గెట్స్ని చూసి మీరు ఎగ్జిట్ అవ్వడం అలవాటు చేసుకోండి. యాజ్ యూజువల్గా మీరు ఒక బెస్ట్ ట్రేడర్ అవుతారు, నాది గ్యారెంటీ. బట్ అన్ని ఫోకస్డ్ ఇవన్నీ కలిపితేనండి ఒక కారు మనం డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా సో స్టీరింగ్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. ఓకే, బ్రేకు, యాక్సిలేటర్, క్లచ్ అన్ని సైడ్ మిర్రర్స్, ముందు ఎవడు వస్తున్నాడు, వెనక ఎవడు పోతున్నాడు, అన్ని సైడ్లు ఎవరున్నారు, ప్రతిదీ మా సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయి అన్నీ మనం ఒక్క పాయింట్లు పట్టుకొని అన్ని కరెక్ట్గా చేస్తేనే ఆ కారు ముందుకెళ్ళి కరెక్ట్గా మనం ఇంటికి వెళ్తాం. సేఫ్ డ్రైవింగ్. ఓకే, ఏదైనా పెత్తర చేసామంటే సో రాంగ్ డిసిషన్ తీసుకున్న ఒక్క సెకండ్ మిస్ అయినా మనం చాలా కోల్పోతాం. సో అర్థం చేసుకోండి, సేమ్ లైక్ డ్రైవింగ్ అండి. అన్ని కలిపి చేస్తేనే ట్రేడింగ్, అన్ని కలిపి చేస్తేనే బిజినెస్. ఓకే, ఫిఫ్త్ పాయింట్. ఓకే, బియర్ బిఏ రోబోటిక్ విత్ యువర్ స్టాప్ లాస్. యాక్చువల్లీ ఏంటంటే ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నానంటే రోబోలా ట్రై చేయండి, రోబోలా ఉండడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎస్ఎల్ ఇది పెట్టారండి, నీకు స్టాప్ లాస్ దగ్గర వస్తుందంటే స్టాప్ లాస్ ఇలా పెంచుకుంటూ పోయి యావరేజ్లు చేసుకునే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతే నన్ను అడగండి, మీరు అస్సలు ఇలా ఇదండి. ఇప్పుడు ఇది అనుకున్నారండి స్టాప్ లాస్, ఇది అనుకున్నారండి. ఓకే, స్ట్రిక్ట్లీ ఓకే రోబోటిక్ అంటే ఏంటంటే నువ్వు రోబోలో అయిపోవాలి, ఇంకా నువ్వు స్టాప్ లాస్ తీసుకోగలగాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ యావరేజ్ చేసుకొని ఈ స్టాప్ లాస్ పెంచుకున్నావు అంటే ఇది ఇది మళ్ళీ గ్యాంబ్లింగే. ఓకే, యావరేజింగ్ కాన్సెప్ట్ అనేది నీకు వర్కౌట్ అయ్యేది ఏంటంటే 10 సార్లు 1 or 2 టైమ్స్. దానికి పోయి నువ్వు యావరేజింగ్ చేసుకుంటే అసలు కొంతమంది స్టాప్ లాస్ ఏంటంటే తెలియదు అంటారు, స్టాప్ లాసే పెట్టరు. వీటన్నిటిలో మీరు ఉంటారండి. మీరు ఉన్న వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్, నేను ఉన్నాను ఇలాగా, నేను చేంజ్ అవుతాను, సో నేను నెక్స్ట్ చేంజ్ అయ్యి చూపిస్తాను అని ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, కామెంట్లు ఫ్రీగా చేయండి, ఖచ్చితంగా చేంజ్ అవుతారు. నేను మెంటర్షిప్ చేస్తాను. ఓకే, మీరు యూట్యూబ్ లైవ్కి వస్తే నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, నేను ప్రీమియం మెంబర్స్కి ఎలా హెల్ప్ చేస్తాను, మీకు కూడా అలాగే చేస్తాను. ఓకే, అది పర్సనల్గా ఉంటుంది, ఇది నార్మల్గా యూట్యూబ్ వాళ్ళకి నన్ను నమ్మి వచ్చారంటే చేస్తాను హెల్ప్. నేనేం మీకేం చేయను అని చెప్పట్లేదు. ఓకే, సో స్టాప్ లాస్ని ఇలాగే చేయండి. మీ స్టాప్ లాస్ అనేది పాయింట్స్ వైజ్ కాకుండా ఓకే మార్కెట్ తగ్గట్టు పెట్టుకోండి. ఓకే, ఎలా అండి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నువ్వు స్టాప్ లాస్ పెడతావు, దాన్ని బేస్ చేసుకుని ప్లాన్ చేసుకో. ఓకే, నువ్వు ఆప్షన్ బయింగ్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, దాన్ని కూడా నువ్వు మేనేజ్ చేయగలగాలి. సో ఆప్షన్ గ్రీక్స్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని కూడా మీరు అనాలిసిస్ చేయగలగాలి. ఐవి ఈవి సో అన్నీ ఉంటాయి, అన్నిటినీ పారామీటర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పారామీటర్స్ అన్ని. లేదు నేను ఓన్లీ ప్రైస్ యాక్షన్ వాడతాను, వాడు. బట్ ఈ కూడా నువ్వు ఆప్షన్స్ మీద చేస్తున్నావు కాబట్టి ఆప్షన్స్ గురించి అట్లీస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఆప్షన్ చైన్ గురించి పక్కన పెట్టు, ఆప్షన్స్ గురించి అనే తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ గ్రీక్, వాట్ ఈస్ డెల్టా, సో ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి, గామా అంటే ఏంటి, థీటా అంటే ఏంటి, ఏంటి ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకోండి. ఓకే, సో ఇది ఫిఫ్త్ పాయింట్ వచ్చి బీ రోబోటిక్ విత్ యువర్ స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి చార్ట్లోనే. ఓకేనా, మీ స్టాప్ లాస్ ఇక్కడ కొట్టేస్తే నా స్టాప్ లాస్ ఎవరో ట్రిగ్గర్ చేస్తున్నాడు కావాలని పెడితే కొట్టేస్తున్నాడు. నో, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటే మీరు గోరులే.
ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంటే మీ స్టాప్ లాస్ కొట్టుకునే పైకి వెళ్తుంది. మనం ఏం చేసేది ఏం లేదు. కొన్నిసార్లు ఆ స్లిప్పేజెస్లో డికేలో కొడతాయి, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, యా. సో సిక్స్త్, సో జనరల్ యువర్ ట్రేడ్స్. ఓకే, జర్నల్ రాయండి. మీరు ఏంటంటే ఆ జర్నల్లో ఏంటంటే ప్రతి ట్రేడ్ ఏం చేసాము అంటే ఈ రోజు నీకు గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది. ఓకేనా? లాస్ట్ వీక్ది ఏం చేసావు, ఏ మిస్టేక్ చేసావు, అది రిపీట్ చేయకూడదంటే నువ్వు జర్నల్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. జర్నల్ యువర్ ట్రేడ్స్. ఇది చాలా మంది ఓపిక అంటే ఆ రోజు లాస్ వచ్చినప్పుడు రాస్తారు, పద్ధతిగా రాస్తాడు. ప్రాఫిట్ వచ్చినప్పుడు మైండ్కి వచ్చేస్తుంది. అదే చెప్తున్నాను కదా, ప్రాఫిట్ను నువ్వు తలకెక్కించుకోకూడదు. ఓకేనా? లాస్ను మనసుకు తీసుకోకూడదు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. సో జీరో సమ్ గేమ్. ఒకడికి వచ్చిందంటే ఇంకోటి పోతుంది, ఇంకోటి పోయిందంటే ఆవిడకి వస్తుంది, అంతే కదా? సో ఇది కరెక్ట్గా జర్నల్ యువర్ ట్రేడ్స్, ఎవ్రీ ట్రేడ్ ఎవ్రీ డే. ఓకే, ఖచ్చితంగా బెటర్ అవుతారు, నాది గ్యారెంటీ. సో ఫాలో వన్ మెంటర్. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొంతమంది కొన్ని వందల లైవ్స్ వస్తున్నాయి. అక్కడో ట్రేడ్, ఇక్కడో ట్రేడ్, ఇక్కడో ట్రేడ్, ఇక్కడో ట్రేడ్, ఇక్కడో ట్రేడ్, ఇక్కడో ట్రేడ్. అండ్ యూట్యూబ్లో కోర్సెస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కోర్సెస్ కానీ, అక్కడో కోర్స్, అక్కడో కోర్స్. సో కోర్స్ కోర్స్ కాదండి అమ్మేది. మీకు వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గూగుల్లో వస్తుంది, వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ అంటే గూగుల్లో వస్తుంది. కోర్స్ అనేది ఒక ప్రాపర్, వాడికి ఎలా అర్థమైందో వాడు నీకు చెప్తే దానికి మెయిన్ 70% ఏంటంటే ఆడ నీకు సపోర్ట్ చేయగలగాలి. ఒక డౌట్ వచ్చింది క్లియర్ చేయగలగాలి. ఒకటి, వాడితో నీకు ఇంటరాక్షన్ ఉండగలగాలి. వాడికి వచ్చిన ప్రాబ్లం నీకు రెక్టిఫై అవ్వగలగాలి. ఓకే, అలా కాకుండా ఎవరు మీతో డిస్కస్ చేయకుండా, అండ్ నేను మూడేళ్ళు వేస్ట్ అయింది, 3 ఇయర్స్ అది 3 ఇయర్స్ నాకు లాస్ అయ్యాను, నేను అంత లాస్ అయ్యి అంత టైం వేస్ట్ చేశానంటే నాకు ఎవరో ఒక మెంటర్షిప్ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే అండి, నాకు ఒక తలపొగరండి. సో యూట్యూబ్లో అంతా ఫ్రీగా ఉంది, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. సో ఇన్స్టాగ్రామ్లో దొరుకుతున్నాయి. సో ఇంతమంది ఫ్రీగా చెప్తున్నారు, నేను ఎందుకు డబ్బులు పెట్టాలి ఒకడికి? ఏంటండి, చిన్నప్పటి నుంచి నువ్వు చదివావండి? డబ్బులు పెట్టకుండానే చదివావా? డబ్బులు కట్టకుండానే జాబ్ తీసుకున్నావా? సో నీకు డబ్బులు కట్టకుండానే సో నువ్వు అన్నీ చేసావా? బట్ లెర్నింగ్ వచ్చేదానికి ఏంటండి, మీ మీద మీరు ఖర్చు పెట్టుకోలేరా? ఖచ్చితంగా అండి, నేను అదే చెప్తున్నాను. డాక్టర్ నేను డాక్టర్ అనుకోండి, నా సర్జరీ నేను చేసేసుకుంటానా? సో ఏంటండి, కొంచెం ఉండాలండి. మన హెయిర్ మనం కట్ చేసుకోం కదా, ఇంతే. మన ఆపరేషన్ మనం చేసుకోం కదా. ఎవరి పని వాళ్ళు చేస్తే కొంచెం బాగుంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ లాసెస్ వల్ల నీకు ఆ లాసెస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. ఇది ఎందుకు మర్చిపోతారు? ఓకే, ఇది నీకు ఫ్యూచర్, వన్ టైం ఇన్వెస్ట్మెంటే. ఫ్యూచర్ నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి, అంతే. ఓకే, ఫాలో వన్ మెంటర్. సో స్ట్రిక్ట్లీ చెప్తాను, మీకు కంఫర్ట్, మీ మైండ్ సెట్ కంఫర్ట్ అదే అండి. మీకు మైండ్ సెట్కి ఎవరైతే సింక్ అవుతారో, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో, ప్రాపర్ మెంటర్షిప్ చేస్తారో, ఆడే మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి. ఓకే, 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాకుండా కొంచెం సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది మీకు. ఓకే, సో అర్థం చేసుకోండి. ఇది 7th పాయింట్. ఓకే, బ్యాక్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్. 8th పాయింట్ వచ్చి బ్యాక్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్. ఇది కూడా మీరు మార్కెట్లో మీరు ఎక్కువ రోజులు సర్వైవ్ అంటే బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండాలి, ఫార్వర్డ్ టెస్ట్ చేస్తుండాలి. రియల్ టైం మార్కెట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. చార్ట్స్ మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయండి. 1-2 అవర్స్ అన్న డైలీ స్పెండ్ చేసి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది జరిగింది, ట్రేడ్స్ తీసుకున్నారు తీసుకోపోయారు పక్కన పెట్టండి. సో ఇలా అనాలిసిస్ చేయండి, మీకు బాగా ఫ్యూచర్ అనేది బ్రైట్ ఉంటుంది. ఓకే, సో ఇది 8th పాయింట్. ఓకే, 9th పాయింట్, టేక్ లెస్ ట్రేడ్స్. ఓకే, డేకి 2-3 ఆర్ 1. ఓకే, మార్కెట్ లేవో 1, మార్కెట్ బాగున్నాయా, సో 3-4 ట్రేడ్స్ బస్. డేకి ఇంత చాలు, ఏం అవసరం లేదండి. బోర్ కొట్టి ట్రేడ్ చేయొద్దండి, దయచేసి చెప్తాను. బోర్ కొట్టి ట్రేడ్ చేయొద్దు. మీకుండే మైండ్ సెట్ డిస్టర్బ్ చేసుకోవద్దు. ఫ్యామిలీ టైం ఏంటి, మీరు నిజం చెప్పండి. ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో ఒకసారి చెప్తాను ఈ పాయింట్. సో మీరు డబ్బులు పోయినాయి, ఓకే, పోయినాయి, మనం సంపాదించుకుంటాం ఏదో ఒక విధంగా. సో వేరే మీరు మైండ్ సెట్ కోల్పోతారు, ఫ్యామిలీ టైం కోల్పోతారు. మీ దగ్గరికి మీ పిల్లలు వస్తుంటే హే వెళ్ళు అనే ఒక చిరాకుతో, నాకు వర్క్ ఉంది అని ఒక కసురుతూ, సో ఒక డిస్టర్బ్డ్ మైండ్తో, ఫ్యామిలీ టైం ఇవ్వలేక, అమ్మ నాన్నతో ఉండలేక, వైఫ్తో ఉండలేక, అన్నదమ్ములతో ఉండలేక, అమ్మ నాన్నతో ఉండలేక, ప్రశాంతంగా మనం కోల్పోతాం. డబ్బులు ఒక్కటే కోల్పోం, మైండ్ సెట్ కోల్పోతాం, పీస్ కోల్పోతాం. నువ్వు ఎంత కూల్గా ఉంటావు అంత కూల్గా ఉంటావు. మళ్ళీ ఇంకో ఈగో ఉంటుంది. నీకు ఏంటి ఆ ఈగో అంటే, నువ్వు అన్నిట్లో టాపర్ అయి ఉంటావు, నువ్వు స్టాక్ మార్కెట్లో టాపర్ అవ్వలేదు, ప్రెసెంట్కి అవ్వలేదు, ఫ్యూచర్ అవుతావు. కానీ నువ్వు ఆ గ్యాప్ని, ఆ లాస్ నువ్వు తీసుకోవాలి. అన్నిట్లో వరుసగా రాదన్న సక్సెస్, టైం పడుతుంది. గుడ్ థింగ్స్ టేక్స్ టైమ్స్ అన్న. ఎందుకు పడుతుంది? 1-2 ఇయర్స్ పడుతుంది. ఒక రియలిస్టిక్ టార్గెట్ ఏంటంటే 1-2 ఇయర్స్. 1 మంత్లో క్రాష్ కోర్స్ చేసేది ఇది ఏందన్నా? ఏమవుతుంది అన్న 1 మంత్లో? వాడు నేర్పించి నీకు ఏం చేస్తాడన్న 1 మంత్లో?
4 టాపిక్‌లు చెప్తాడు. నువ్వు రియల్ టైమ్ మార్కెట్‌లో 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా నీకు ఇంకా నేర్చుకోవడానికి ఉంటదన్న. 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కొత్తది ఈరోజు మళ్ళా ఏదో చేంజ్ అవుతుంటది. ఓకే. ఎందుకన్నా? అర్థం చేసుకోండి. సో, టేక్ లెస్ ట్రేడ్స్, పీస్, ప్రశాంతంగా ఉండండి. ఫ్యామిలీ టైమ్ ఇవ్వండి. 1, 2 గంటలో, 3 గంటలో లైవ్ మార్కెట్‌లో ఉండండి. చలో ఫ్యామిలీ టైమ్ ఇవ్వండి. ఎక్కడికి పోదు మార్కెట్. వస్తావు, మళ్ళీ వస్తావు. రేపు రా, లేదు మళ్ళీ పక్క రోజు రా. ఎక్కడికి పోవు. ఓకే. ఇది కూడా మంచి మెయిన్ పాయింట్. ఓకే. టేక్ లెస్ అండ్ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయండి. ఫ్యామిలీ టైమ్ ఇవ్వండి అండ్ పర్సనల్ టైమ్ ఇవ్వండి. ఓకేనా? సో, స్ట్రెస్ తీసుకోవద్దు. యాహ్! సో, హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. హెల్త్ ఈస్ వెల్త్ అన్నారు. సో, వెల్త్ రావాలంటే ముందు హెల్త్ కావాలి. సో, ఇప్పుడొచ్చిన డబ్బుల్ని ఎంజాయ్ చేయాలన్నా గానీ హెల్త్ బావుండాలి. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ కంట్రోల్‌లో పెట్టుకోండి. ఇంకా పీస్ ఉంటారు. మీ దగ్గర లక్ష ఉంటే లక్షకు తగ్గట్టు స్టాక్స్‌లు కొనేయొద్దు ఆప్షన్స్ కొనేయొద్దు. ఓకే. లాట్స్ కొనేయొద్దు. సో, మీ రిస్క్‌ని మేనేజ్ చేసుకుంటుంది. పొజిషన్స్ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. ఓకే. ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. ఇది నా గ్యారంటీ. ఓకే. ప్లీజ్ గైస్ ఈ 10 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. నన్ను అడగండి. ఆఫ్టర్ థట్ సో, మీ చేంజ్ అనేది అవ్వకపోతే నన్నొచ్చి అడగండి. ఓకే. ఇంకొన్ని ఇంగా సో, 10 పాయింట్సే కదా! ఇంకొన్ని బోనస్ టిప్స్ చెప్తాను వినండి. ఓకే. సో, ప్రశాంతంగా ఓకే. కొంచెం జాగ్రత్తగా అయిపోయింది కదా! అని వీడియో అని చెప్పి వెళ్ళిపోవద్దు. అండ్ ఈ వీడియో ఇంత దాకా చూసారంటే సో, మీరు నచ్చే చూసుంటారు. లైక్ చేయండి. నా ఎఫర్ట్స్ నచ్చితే నా నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఈ వీడియోలో పెట్టాను. ఓకే. ఒక ఇంపార్టెంట్ వీడియో. అండ్ బోనస్ టిప్స్ అని చెప్పాను గదా! ట్రేడ్స్ ఓకే. ట్రేడ్స్ మీరు తీసుకునేది సేమ్ ఇండెక్సెస్‌లో గాని, సేమ్ వాటిలో మాక్సిమం ఒక 5-4 ఇలా లిమిట్ చేసుకోండి. ఏంటి ట్రేడ్స్ కాదు. సో, నిఫ్టీ 50 చూస్తున్నారా? నిఫ్టీలోనే చూడండి. ఎందుకంటే నీకు అలవాటైతది. కొత్త దాన్ని చూసే బదులు నిఫ్టీనే చూడండి. సో, ఇంకో ఏదో ఇండెక్సెస్ వస్తుంది గదా! దాంట్లో గూడా ట్రేడ్ చేస్తావా అంటే అవ్వదు. కొంచెం టైం తీసుకో. దీన్ని నీకు అలవాటవుతుంటది. ఎలా బిహేవ్ చేస్తది? ఎంత బిహేవ్ చేస్తది? ఎంత మూవ్‌మెంట్ రావచ్చు? ఎంత పర్సెంటేజ్ సో, వాలటాలిటీ అవ్వచ్చు? ఇవన్నీ నీకు అర్థమవుతాయి. అలా కాకుండా సో, నువ్వు ఏదో చేసేద్దాం, ఏదో చేసేద్దాం అంటే కష్టం. ఓకే. సో, పొజిషన్ సైజ్ కూడా కంట్రోల్‌లో పెట్టుకో. అండ్ యాహ్! సైకాలజీ పాయింట్ మీకొక ఈ బోనస్ టిప్స్‌లోనే మీకేంటంటే సైకాలజీ పాయింట్. యెస్ గైస్ ఇది జీరో సమ్ గేమ్. ఒక డబ్బులొస్తుంటాయి, డబ్బులు పోతుంటాయి. విన్నింగ్ స్ట్రీక్ ఎలా ఉంటదో లూజింగ్ స్ట్రీక్ కూడా అలా ఉంటది. ఆ రోజు నువ్వు కోల్పోయే మైండ్ సెట్ మళ్ళీ ఏంటంటే నేను రూల్స్ ఫాలో అవుతున్నా డబ్బులు పోతాయి గదా! బిగ్ లాసెస్ వస్తుంటాయి. అంటే వరుసగా 3, 4 రోజులు లాసెస్ వచ్చి 5%, 5% 20% క్యాపిటల్ పోయుంటది. ఓకే. 25% పోయుంటది. కానీ నువ్వు కోల్పోకూడనిది అక్కడే. అక్కడే నీ మైండ్ కోల్పోకూడదు. సైకాలజీ కోల్పోకూడదు. మైండ్ సెట్ డిస్టర్బ్ చావకూడదు. వస్తావు. బ్యాకొస్తావు. ఓకే. నువ్వు రిస్క్ మేనేజ్‌మెంట్ ఎప్పుడైతే వదలవో, నువ్వు ఖచ్చితంగా ట్రేడింగ్‌లో లాంగ్ రన్ సస్టైన్ అవుతావు. నాది గ్యారంటీ. నన్ను నమ్ము. నేను చెప్తున్నాను గదా! ఒక అన్ననుకో, తమ్ముడనుకో లేకపోతే ఏమైనా అనుకో. సో, నన్ను నమ్ము. ఓకే. నేను నీకు హామీ ఇస్తాను. నువ్వు లాంగ్ రన్‌లో సస్టైన్ అవ్వు. మార్కెట్‌లో సర్వైవ్ అవుతావు. ఓకే. అండ్ ఈ డబ్బులు అనేది నువ్వు చెప్పేది ఇను. నువ్వు కోల్పోయే డబ్బులు ఇంకెవరికో పోతాయి. జీరో సమ్ గేమ్ గదా! సో, నువ్వు ఎంజాయ్ చేయాల్సిన డబ్బుల్ని ఇంకెవడో ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్స్‌కెళ్తాడు, టూర్స్‌కెళ్తాడు, డిన్నర్స్‌కెళ్తాడు. ఓకే. సో, వాచెస్, కార్లు, బంగ్లాలు ఆళ్ళు కొంటారు. ఓకే. నీ డబ్బులతో, నీ హార్డ్ ఎర్న్‌డ్ మనీతో. సో, మోటివేషన్ తెచ్చుకో. నీకు వాళ్ళెవరో డబ్బులు, వాళ్ళెవరో పేషెన్సీ లేని డబ్బులు, నువ్వు పేషెన్సీగా ఉంటే నీకొస్తాయి. నన్ను నమ్ము. ఓకే. ప్లీజ్ గైస్ ఓకే. పేషెన్సీ ఉండడం నేర్చుకోండి. సో, ఇంపేషెన్స్‌గా ఉన్న మీకే వస్తాయి. ఇది జీరో సమ్ గేమ్. ఒకడికి పోయాయంటే ఒకడికొస్తాయి. నీ డబ్బుల్ని వాడు ఎంజాయ్ చేసే బదులు, వాడెవడో డబ్బులు నువ్వు మంచి లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. బిజినెస్ అంత మంచి స్కోప్ ఉన్న బిజినెస్. ఓకే. ట్రస్ట్ మీ గైస్. ఓకే. సో, ఇది గైస్ వీడియో. ఈ వీడియో ఎక్కడైనా నా ఎఫర్ట్స్ నచ్చినా, నా వీడియో నచ్చినా, నా ఎక్స్‌పీరియన్స్ నచ్చినా ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో, ఇక్కడున్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.